హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ రవ కేసరి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో బాండి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే 2-3 స్పూన్లు సరిపోతాయండి. దీనిలో 5 బాదం పిక్కలు తీసుకొని బాగా వేయించుకోవాలండి. బాదం పిక్కలు బాగా వేగాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని ఈ బాదం పిక్కలో 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని అదే నేతిలోనే వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వ తీసుకుని వేయించుకోవాలండి. ఇది మంచి స్మెల్ వస్తుందండి. నేతిలో వేయించుకుంటూ ఉంటే చాలా స్మెల్ వస్తుందండి. బాగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుందండి. బాగానే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి బొంబాయి రవ్వని. ఇది బాగా వేయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా వేగుతూ ఉండగానే చాలా స్మెల్ వస్తుందండి. ఇది బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక 1 గ్లాసు బొంబాయి రవ్వకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరిగేంత వరకు కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి రెసిపీ. హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈ వాటర్ అంతా మొత్తం ఈ వాటర్ మరుగుతూ ఉండగానే 2 యాలకులు తీసుకొని వాటిని కచ్చాపచ్చగా దంచుకొని వాటర్లో వేసుకోవాలండి. ఆ మరుగుతున్న వాటర్లో యాలకులు వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. చాలా గుడ్ ఫ్లేవర్ వస్తుంది. రెసిపీ మొత్తం బాగా మరిగిన తర్వాత ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా ఈ రవ్వని కొంచెంగా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి రెసిపీ. కొంచెంగా మరిగించుకోవాలి. బాగా తిప్పుతూ ఉండాలి. నెయ్యి కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకైతే నెయ్యి చాలా ఇష్టమండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా ఉడుకుతూ ఉంటుందండి. బాగా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరికి పడిన తర్వాత 1 గ్లాస్ పంచదార వేసుకోవాలండి. స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో కొంచెం వేసుకోవచ్చు. వద్దు అనుకున్న కొంచెం తగ్గించుకోవచ్చు. చాలా బాగుంటుందండి రెసిపీ. ఇది చాలా స్మెల్ వస్తుంది. ఇది దగ్గరగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని పక్క తీసుకోవాలి. ముందుగా వేయించుకుని పెట్టుకుని బాదం పెట్టుకుని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాని మీద గార్నిష్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని దానిపైన బాదంతో కాజుతో చేసుకొని పక్కన పెట్టేసుకోండి.